కిచెన్ రెసిపీ మీరు అందరూ బాగుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మటన్ ఆవకాయ కర్రీ చెప్పుందండి. చాలా బాగుంటుంది రైస్లో అయితే. ఒక మామిడికాయ తీసుకున్నాను, మీరు తగినంత తీసుకోవచ్చు. మన ఫ్యామిలీలో పెద్దగా ఉంటే 2 తీసుకోవచ్చు. సింగల్ అయితే ఒక మామిడికాయ అయితే మనకి సరిపోతుంది. 2 ఆనియన్ నిలువు కడిసేసుకున్నానండి. ఇక్కడైతే తగినంత మటన్ తీసుకున్నాను. మటన్ మీరు ఎంత అయినా తీసుకోవచ్చు. 2 టమాటా పళ్ళు కట్ చేసుకోవాలండి. ఈ మటన్ ఆవకాయ కర్రీ అనేది రైస్లో కానీ మన చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ మామిడికాయ స్కిన్ తీసుకునేయాక మనం తురుము పట్టుకోవాలండి. తురుము పట్టుకుంటే చాలా బాగుంటుంది. అయితే చిన్న చిన్న పీసులు అయితే ఇలా కట్ చేసుకుని వేసుకోవచ్చండి. నేనైతే తురుము పట్టుకుంటున్నాను. తురుము అయితే చాలా తొందరగా అయిపోతుంది మనకు కర్రీ అనేది. ఇక్కడ కుక్కర్ తీసుకున్నాండి. ఆనియన్ అయితే ఆనియన్ ఒక 2, 3 వేసుకోవచ్చండి. తగినంత ఆనియన్ వేసుకోవాలి. మటన్ కూడా తగినంత వేసుకున్నానండి. దీంట్లో పసుపు, కారం ఇవన్నీ వేసుకోవాలండి. ఒకేసారి వేసుకున్నాక చూడండి అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఇక్కడైతే రెడ్ చిల్లీ కూడా వేసుకున్నాను. తగినంత పసుపు, సాల్ట్ ఈ మసాలాన్ని ఒకేసారి వేసుకున్నాక 1 కప్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మీరు తగినంత వేసుకోవచ్చు. నేనైతే తగినంత 1 కప్ ఆయిల్ అంటే కొంచెం ఎక్కువనే పడుతుందండి మటన్ కర్రీకి అయితే. ఆయిల్ కూడా దీంట్లో వేసుకున్నాక చూడండి ఇక్కడ తురుము పట్టుకున్నాను. ఇక్కడైతే మామిడికాయ మనకు అది వస్తుంది కదా వట్టి గుడ్లి, ఆ గుడ్లు కూడా దీంట్లో వేసుకుంటానండి. ఇవన్నీ వేసుకున్నాక చూడండి పైనుంచి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక మనం టమాటా పళ్ళు కట్ చేసుకుని వేసుకోవాలండి. వేసుకున్నాక మనం వాటర్ వేయడానికి అవసరం లేదు. ఇదే ఆవిరికి ఇవన్నీ బాగా కుక్ అయిపోతాయి. ఇక్కడైతే గ్యాస్ మీద పెట్టుకుని ఒక 2 విజిల్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి. కుక్కర్ కాబట్టి చాలా తొందర అయిపోతుందండి. చూడండి చాలా మంచిగా వచ్చింది ఆవకాయ మటన్ కర్రీ అనేది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మామిడికాయ ముక్కలు వస్తుంటాయి. దీంట్లో అయితే చిన్న చిన్న పీసులు వేసుకుంటే మీరు తురుము వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ ముక్కలు అయితే మనము మటన్ ముక్కలు వేసినందుకు చాలా పుల్లగా చాలా టేస్టీగా బాగా ఉంటుందండి. ఈ కర్రీ అనేది ఎన్నాళ్ళు పెట్టుకుని ఉంటుంది. మీరు ట్రై చేసినాక కామెంట్లో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.